40 ఏళ్లుగా ఆ గ్రామ పంచాయతీకి ఎన్నికలు లేవు. గ్రామమంతా ఒక్కతాటిపైకొచ్చి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి అని చెబుతున్నారు. ఇంతకీ ఎక్కడా గ్రామం, ఏంటా విశేషాలు? మా ప్రతినిధి విజయ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ మండలం పోచారం గ్రామంకి వచ్చాం. పోచారం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే ఈ పోచారం గ్రామానికి సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏకగ్రీవంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని ఎన్నుకుంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు నిజంగానే ఈ 40 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారా? అసలు గ్రామ అభివృద్ధి ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి గ్రామంలోకి వెళ్ళి పోచారం గ్రామ ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. పోచారం గ్రామంలోకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ జోరు ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, ఏం పేరే నీ పేరు? వెంకట్రాములు. ఎట్లుంది కథ ఈడ, ఎట్లుంది అంటే సర్పంచ్ ఎలక్షన్స్ జోరు ఎట్లుంది, ఏమనిపిస్తుంది? సార్ నాకు ఏం లేదు, ఏకగ్రీవంగా ఈడ మొత్తం ఏకగ్రీవేనా? ఎన్ని సంవత్సరాల నుంచే? స్టార్టింగ్ నుంచి ఏకగ్రీవంగా. అంటే ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఏకగ్రీవేనా? అవునా? మరి లాస్ట్ టైం ఏకగ్రీవం చేసిన సర్పంచ్ మంచిగా చేసిండా మీ ఊరికి? అందరూ మంచిగా చేసి. ఇప్పుడు మరి ఇది మాజీ మంత్రి, ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఊరు అంటారు కదా, మరి ఆయన ఎప్పుడైనా వస్తాడా? వస్తాడు. ఆయన ఊరే, సొంత ఊరే ఇది. అవును. అంటే ఇప్పుడు నార్మల్గా ఆయన చెప్పినట్టుగానే అవుతుందా, లేకపోతే? లే సార్ చెప్పినట్ల ఆయన నుంచి మేము పోలేము, ఆయన చెప్పినట్లని మేము వింటాం అంతే. సో మొత్తానికైతే మీ గ్రామం అభివృద్ధి చెందినట్టు అంతే. మరి కొంతమంది మాత్రం ఇక ఏం లేదు, ఇక ఇబ్బంది అవుతుంది అట్లేం లేదు. ఒక్కసారి మరి గ్రామం లోపలికి కూడా వెళ్ళి నిజంగానే అభివృద్ధి చెందిందా లేదా, మరి రాబోయేటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి పోచారం గ్రామ ప్రజలు ఏమనుకుంటారని కూడా అడిగైతే తెలుసుకుందాం. గ్రామంలోకి మరొకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మరి మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి చాలా రోజుల నుంచి ఏకగ్రీవం అవుతుందట కదా మీ ఊళ్ళో? ఏం కాసింది, మేము 8 మంది, నా లగ్గమైన సంది 8 మంది సర్పంచులు మా పార్టీలు వస్తేనే సాయి అంతే. అంతే. నువ్వు వాళ్ళకి అడుగు, చిన్న గిప్పి పిల్లగానికి అడుగు, మా పార్టీలు వస్తేనే వాళ్ళు అంటే వాళ్ళే సాయి. ఇప్పుడు మరి మీ ఊళ్ళో అన్ని సమస్యలు తీరినాయా? ఇండ్లు వచ్చినాయి, అన్ని వస్తున్నాయి. ఇంకేమది సార్ వస్తే ఏమి, ఇంకా కలెక్టర్ వస్తే ఏమి, మీకు రావాల్సినవి అన్ని మీకు వస్తున్నాయి. వస్తున్నాయి. ఈ పోచారం గ్రామ పంచాయతీతో పాటు పక్కన ఉన్నటువంటి ఇబ్రాహీంపేట కావచ్చు, మరికొన్ని గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జోరైతే కనిపిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం కాకా ఉన్నాడు ప్రజెంట్. ఏం పేరే నీ పేరు? సాయిల్ కాకా. మంచిగున్నావా? ఏ ఊరు మీది? పోచారమేనా, చుట్టుపక్కల? ఇబ్రాహీంపేటనా? మరి ఎట్లుంది సర్పంచ్ ఎలక్షన్స్ జోరు, ఏమైనా కనిపిస్తుందా? అంతేనా? మరి మీ ఊళ్ళో అన్ని సమస్యలు అన్ని తీరినాయా? ఇప్పుడు మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మోర్లు సాఫ్ ఉన్నాయా? రోడ్లు ఉన్నాయా? సిసి రోడ్లు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు మరి ఎవరు నిలబడుతున్నారు సర్పంచ్ కి? ఏంది, ఏమంటుండ్రు? డిక్లేర్ ఆకాశింది ఇంకా. మరి ఇప్పుడు ఏంది, ఏమంటుండ్రు? ఎవరైనా వచ్చి ఓటేమని అడుగుతుండ్రా? ఇప్పుడు ఓలా అడగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే కమ్మకమయ్యారు, టీఆర్ నుంచి ఇప్పుడు మాట్లాడతారు ఈరోజు. మరి మీకు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఓటేయమని అడుగుతారు, ఏం చేస్తావే సాయిల్ కాక? ఏం చెప్తావు నీ తరపు నుంచి? నా తరపు నుంచి ఏమన్నా చెప్తాను నేను, ఇక టీఆర్ఎస్ చేస్తానా? అది కాదు, పార్టీకి సంబంధం లేదు కానీ మీ ఊరికి సంబంధించిన సమస్యల గురించి చెప్తావా? అవి అని నాకే చెప్పారు. అంతేనా? మీ ఊళ్ళో మరి ఏం సమస్య లేవా? ఏం లేవు. అంతేనా? అంత మంచిగా ఉందా? మంచిగానే, అందరం మంచిగా ఉంటాం మేము. అందరూ మంచిగానే ఉంటారు, ఏ పార్టీలతో సంబంధం లేదు? ఏం లేదు. పార్టీ బిడి నువ్వు నేను అనేది ఏం లేదు, అంతా ఇక ఒకటే. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పోచారం గ్రామానికి సంబంధించి, పోచారం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థిని వారే గ్రామ ప్రజలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని ఏకగ్రీవంగా అయితే ఎన్నుకుంటారు. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇక్కడ పోచారం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ని కూడా ఎన్నుకుంటామంటూ గ్రామ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి గ్రామ అభివృద్ధి చెందింది. గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, ఈ సైడ్ కాలువలు కావచ్చు, అంటే డ్రైనేజ్కి సంబంధించినటువంటి కాలువలు కావచ్చు,
సో అలాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అలాగే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో బాన్స్వాడ నియోజకవర్గం అలాగే మా గ్రామం కూడా చాలా బాగా అభివృద్ధి చెందిందని చెప్పేసి మాట్లాడుతాం. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? సాయిరెడ్డి. సాయిరెడ్డి గారు బాగున్నారా? బాగున్నా. బాగున్నారా? అయితే మొత్తానికి మీ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకుంటారటగానే సర్పంచ్ని. ఇప్పుడు కూడా అట్లే చేస్తారా? చేస్తున్నాం, అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు మరి అభివృద్ధి కొంతమంది జరగలేదంటుండ్రు, చూస్తుంటే మరి మంచిగానే ఉందని చెప్పి కూడా మీ ఊళ్ళో మాట్లాడుతుండ్రు. ఉంటారు ఇక ఊర్వజనాలలో అభివృద్ధి లేదా అంటారు, ఏదో అంటారు. 12 మంది 12 రకాలు ఉంటారు ఊళ్ళో. వాడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. అందరూ అట్లనే ఉండరు కదా. ఇక అభివృద్ధి కాలేదని అంటే ఇక ఆయన కళ్ళు కనిపించకచ్చినట్లే. అంతేనా? ఇక వాడి కళ్ళు కనిపించకచ్చినట్లు లెక్క. ఇప్పుడు మరి ఇక మళ్ళీ కూడా ఇప్పుడు వన్ సైడేనా? ఇక వారు వన్ సైడేనా? రైట్, చూస్తా ఉన్నాము. 40 సంవత్సరాలు నేను చూడబట్టి 40 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం. మళ్ళీ ఓటు వేయాలి కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఓట్లు ఉంటాయి, మనకు ఓటర్ కార్డు వస్తుంది, ఓటు కూడా వేయాలి కదా. ఓటు వేయాలి కానీ వాళ్ళు అందరు కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఎన్నుకుంటున్నాం కదా. ఇక ఓటు ఎందుకు అని అసలు ఎన్నికనే అక్కర్లేదు అంట. ఎన్నికనే అక్కర్లేదు. సో ఆ అవసరం అయితే రాలేదు. పోచారం గ్రామానికి ఎన్నిక నిర్వహించేటువంటి అవసరం రాలేదు. ఇక రాదు. ఇక కూడా రాదు. ఇక మళ్ళీ కూడా సార్ ఉన్నంత సేపు అయితే రాదు. ఇక రాదు. సార్ ఇక పట్టించుకోకపోతేనే చెప్పలేదు. సో ఆయన సొంత గ్రామం కాబట్టి ఖచ్చితంగా పట్టించుకుంటాడు, పట్టించుకోకుండా పోవడం అని చెప్పి మాట్లాడుతుంటారు కదా మీరే. ఆయన ఉన్నన్ని రోజులు అయితే ఏకగ్రీవంగా అవుతుంది. మొత్తానికైతే పోచారం గ్రామ పంచాయతీకి అంటే గ్రామ ప్రజలు పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికంతా కూడా మళ్ళీ కూడా ఏకగ్రీవంగా చేసుకుంటాం. ఇప్పటి వరకు అయితే మా గ్రామ అభివృద్ధి చాలా బాగా జరిగింది. సో ఎవరైతే అభివృద్ధి జరగలేదంటున్నారో వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారో లేకపోతే చూడలేదంటూ కూడా గ్రామ ప్రజలు అయితే మాట్లాడుతున్నారు. మళ్ళీ జరిగేటువంటి ఎన్నిక కూడా ఖచ్చితంగా ఏకగ్రీవంగానే జరుగుతుంది. ఇంకా కూడా రాబోయేటువంటి ఎన్నికలు కూడా ఏకగ్రీవంగానే అవుతాయి. అసలు మాకు ఓటు వేసేటువంటి అవసరం రాలేదు. ఓటుకు సంబంధించినటువంటి కార్డు కూడా మేము ఎప్పుడు యూజ్ చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్లో అయితే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేమంతా కూడా గ్రామం అంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. సో ఆ కుటుంబాన్ని అందులో నుంచి ఒక పెద్దని మేము ఎన్నుకుంటాము, వాళ్ళే మమ్మల్ని అందరినీ చూసుకునేటట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పోచారం గ్రామ పంచాయతీకి సంబంధించి పక్కనే నిజాం సాగర్కు సంబంధించినటువంటి కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కింద సబ్ కెనాల్స్ వస్తాయి. సో వాటి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ పంట పొలాలకు ఈ పిల్ల కాలువల ద్వారా అయితే తరలిస్తుంటారు రైతులు. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఈ పిల్ల కాలువలకు సంబంధించి గడ్డి ఇతర చెత్త ఏమైనా ఉంటే దాన్ని ఇలా కొడవలతో కట్ చేపించి సో ఇట్లా బయటకు అయితే వేస్తా ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏం పేరే మీ పేరు? విఠల్ చవాన్. విఠల్ చవాన్ బాయ్, ఎట్లా ఉంది మీ ఊరు? మొత్తం ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారట, అంతా ఏముంది? ఈసారి ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందట, మరి ఎట్లుంది అన్న? ఇప్పటికే మా చిన్న రాంపూర్ విలేజ్ జీపీ ఆల్రెడీ ఇనాన్మెంట్స్ నిన్న అయిపోయింది, డిక్లేర్ చేసుకున్నాం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అంతా కలిసి తండా అంతా పెద్ద మనుషులు కలిసి కూర్చొని ఇనాన్మెంట్స్ చేసుకున్నాం. ఇది పోచారం విలేజ్. ఇది 40 సంవత్సరాల కిందటి నుంచి ఎన్నుకుంటారు ఏకీగ్రీవంగానే. ఏం పార్టీలు విభేదాలు ఏముండయి, ఫస్ట్ నుంచి ఉంటుంది. అయితే ఇప్పుడు మా రాంపూర్ జీపీ డివైడ్ సార్ కేసీఆర్ చేసినప్పటి నుంచి రెండోసారి ఏకీగ్రీవం ఎన్నుకున్నాం. అంటే మీ దగ్గర కూడా మొత్తం మీ జీపీలో కూడా ఏకగ్రీవమే? ఏకగ్రీవమే అన్న. ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాల ఈ 2 టర్మ్లు అయింది. అయితే ఏకీగ్రీవంగా ఎన్నుకున్నాం. సార్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ దయతోని ఏకీగ్రీవంగా ఎన్నుకుంటాం. ఏదైనా అభివృద్ధి చేస్తే సార్ ద్వారానే అవుతుంది. వేరే లీడర్లు వస్తారు పోతారు, వాళ్ళు చేసేది ఏముండదు. ఈడ సార్ చేసిన పనే ఉంటుంది. ఈడ ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేసిందే సార్. పోచారం శ్రీనివాసరెడ్డి సారే చేస్తాడు. ఏదైనా కావాలంటే సార్ దగ్గర వెళ్తాం, మొత్తం తండా అంతా కలిసి సార్ అభివృద్ధి చేస్తాడు. తండాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, తెలంగాణ అంతటా కూడా పూర్తిగా ఈ ఎంతైతే పదునుగా కనిపిస్తూ ఉందో ఈ కొడవలి, అంతే పదునైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది చెప్పాలి. పూర్తిగా ఇటు పోచారం గ్రామ పంచాయతీ కావచ్చు, పక్కన ఉన్నటువంటి రాంపూర్ గ్రామ పంచాయతీ కావచ్చు, అంతా కూడా ఏకగ్రీవంగా అయితే పూర్తిగా సర్పంచ్లను ఎన్నుకుంటా ఉన్నారు. సో మొత్తానికి ఇది ఈ పోచారం గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ ఫైట్. రానున్నటువంటి ముందు రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటామంటూ ఆ గ్రామ ప్రజలైతే
మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇక్కడ కొంతమంది రైతులు వారి నారుమడికి నీళ్లు పెడతా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఒకసారి. సో అన్న నమస్తే, బాగున్నారా? ఏం పేరే నీ పేరు? బలరాం రాథోడ్. బలరాం రాథోడ్ కాక, ఎట్లుంది కథ, ఏముంది మీ ఊర్లో? ఏమన్నా సర్పంచ్ జోరుగా అనిపిస్తుందా? జోరు ఏముంటది మా దగ్గర? అంతేనా? మా దగ్గర మొత్తం ఏకగ్రీవమే. మొత్తం ఏకగ్రీవం. ఆ, ఎందుకే మరి ఈ పోచారం అంతా 40 ఏళ్ళ నుంచి ఏకగ్రీవం చేస్తారు? అంటే మా సార్ ఉన్న రోజులు మాకు అందరు కూర్చొని మంచిగా మాట్లాడి మంచివారికి ఎంచుకుంటాం. ఎలక్షన్ ఏముండదు, కొట్లాడ గొడవలు ఏముండే మా దగ్గర. ఇప్పుడు కాదే, మీకు ఓటేయాలని చెప్పి అనిపించదు ఒకసారైనా? ఓటు వేస్తున్నాం కదా, ఎమ్మెల్యేల ఎలక్షన్లో వేస్తున్నాం కదా. సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ వేయం, గొడవలు కాకుండా మా ఊర్లో అంతా స్థాపిగా ఉండాలా, ఎవరు గొడవ పడద్దు. మరి ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకుంటుండ్రు అంతా, ఇదివరకు ఎన్నుకున్న వాళ్ళు నిరుడు ముందు వాళ్ళు మంచిగా చేసిరా మరి సర్పంచ్? అంతా మంచిగా చేసుకొచ్చారు మా మరి సార్. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కూడా ఏకగ్రీవమే, ఎప్పటికి ఏకగ్రీవమే మాది. ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా వచ్చి నిలబడాలనుకుంటే నిలబడతారా? అలాని ఎందుకు నిలబెడతాం, మంచి వాళ్ళకి ఎంచుకుంటాం. అంతే. మంచి వాళ్ళు అందరు ఊరందరూ కూర్చుంటాం, కూర్చొని మంచిగా ఎంచుకుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ ఊరు సొంత ఊరు, మాజీ స్పీకర్ పోచారం శ్రీరాడి. ఆయన ఊర్లో మేము ఎలక్షన్ చేసుకుంటే ఆయన ఇజ్జత్ ఉండాలి కదా. ఏమనుకుంటారు రేపు? అంతేనా? అంతే, పెద్ద మనుషులు కూర్చొని అందరం ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళకి ఎంచుకుంటాం అంతే. ఎవరు నేను నిలబడతా ఉరుకుడు విరుకుడు ఏముండేది మా దగ్గర. అంతా మేము చేసుకున్న తర్వాత సార్ ఇగో ఈయన సర్పంచ్, ఈయన ఉప సర్పంచ్ అని చెప్పుకుంటాం అంతే. అంటే మీరు ఊరందరూ ఒక దగ్గర కూర్చొని ఏకగ్రీవం చేసుకుంటారు? అందరు కూర్చుంటాం, ఊరు మొత్తానికి కూర్చొని ఏకగ్రీవం చేసుకొని మేము సార్ దగ్గర ఇగో పలాని మంచి పని చేస్తాడు, ఈయన కూర్చున్నాం అంటే సరే అని చెప్తాడు అంతే. అంతే. ఇక అదే, ఇక మళ్ళీ ఎలక్షన్లు ఏం లేవు? ఏం లేదు, మాతో డబ్బులు తీసుకోము, ఎవరు బెదిరించుడు ఉండదు, మాతో అటువంటి ఏముండదు. ఎవరితో డబ్బులు కూడా తీసుకోము. ఓకే సర్పంచ్ అయినారో ఒక చాయ్ తాగుతాం అంతే. అంతే. చాయ్ పక్క స్వీటు నోరు తీపి చేసుకుంటారు. ఇక నోరు తిప్పి చేసుకొని సార్ దగ్గర వెళ్ళిపోతాం, సార్ మాకు నోరు తిప్పి చేస్తారు అంతే. చూస్తా ఉన్నాము, ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే ముఖ్యంగా తమ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తిని మేము ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ పోచారం గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు సుమారుగా 8 ఎలక్షన్స్, అంటే సుమారుగా 40 సంవత్సరాలకు పైగా కూడా ఈ పోచారం గ్రామ పంచాయతీ నుంచి ఒక్క సర్పంచ్ అభ్యర్థి కూడా అసలు నామినేషన్ వేసినటువంటి దాఖలాలు పూర్తిగా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమ గ్రామ అభివృద్ధి కోసం పూర్తిగా గ్రామ ప్రజలందరూ కూడా ఒక్క మాట మీద నిలబడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు.